కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు కుప్పంలో పర్యటించనున్నారు. కాసేపట్లో ఆయన కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లనున్నారు. టాటా డిఐఎన్సీఏ సెంటర్ ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:15 అధికారులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2:30 పార్టీ ముఖ్య నాయకులతో భేటీ అవుతారు. అలాగే నిన్న కూడా కుప్పంలో బిజీగా ఉన్నారు సీఎం చంద్రబాబు. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఏడాదిగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమంపై ప్రజలకు వివరించారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కుప్పాన్ని స్వర్ణ కుప్పంగా మారుస్తామన్నారు సీఎం. తన సొంత నియోజకవర్గంలో 1200 కోట్ల విలువైన అభివృద్ధి సంక్షేమ పనులను ప్రారంభించారు. హంద్రునివా ప్రాజెక్ట్, సోలార్ రూట్ మ్యాప్ ప్యానెల్స్, అలాగే గ్యాస్ కనెక్షన్లు, పెన్షన్లు, రోడ్లు, తాగునీరు వంటి పలు అంశాలపై దృష్టి సారించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, అంటే చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ఈవేళ రెండవ రోజు. నిన్నంతా కూడా ఆయన మనం చూసాం, కుప్పంలో చాలా బిజీగా గడిపారు. రావడంతోనే ఒక బహిరంగ సభ, ప్రజావేదికలో బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది. అటు తర్వాత మధ్యాహ్నం తర్వాత సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు ఇంటింటికి వెళ్ళి ప్రారంభించడం జరిగింది. దాదాపు ఒక 25 ఇళ్లకు వెళ్ళి ఆయన వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేవా, గత ఏడాది కాలంగా ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి, ఇంకా సరిదిద్దుకోవాల్సిన ఏదైనా ఉన్నాయి, ఇలాంటి అనేక అంశాల గురించి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా కుప్పం అభివృద్ధికి సంబంధించి దాదాపు ఒక 1200 కోట్ల రూపాయల పనులకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఒక స్థానిక ఎమ్మెల్యే హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో ఆయన దాదాపు అన్ని కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. మొత్తం కుప్పం అంతా కూడా సోలార్ ప్యానెల్స్, అంటే ఎక్కడ కూడా ఇక విద్యుత్ అంటే ప్రతి ఇంటికి కూడా సోలార్ ప్యానెల్స్ అమలు చేయాలి. ఒక బృహత్ ప్రాజెక్టు కూడా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఇక నేను రాత్రి ఆయన బస్ చేశారు, ఇంట్లోనే బస్ చేశారు. ఇవాళ ఉదయం ప్రస్తుతం ఆయన ఇంట్లో ఉన్నారు. మరి కాసేపట్లోనే చంద్రబాబు నాయుడు ఇంటి ఆవరణలోనే మీడియాతో మాట్లాడబోతున్నారు. అంటే సడన్గా పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం. మీడియా సమావేశాన్ని మరి కాసేపు నిర్వహించబోతున్నారు. ఈ మీడియా సమావేశం అనంతరం ఆయన కుప్పం ఏరియా హాస్పిటల్లో డిజిటల్ నెర్వ్ సిస్టమ్, అంటే టాటా కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ డిజిటల్ నెర్వ్ సిస్టమ్ అనేది ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. అంటే ఆన్లైన్ ద్వారా అక్కడికి వచ్చే రోగుల వివరాలు నమోదు చేసుకోవడం, వారికి అవసరమైతే ఆన్లైన్ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమం టాటా సర్వీసెస్ దేశవ్యాప్తంగా కొన్ని ప్రముఖ హాస్పిటల్లో కొనసాగిస్తూ ఉంది. ఈ కార్యక్రమం టాటాతో చేసుకున్న ఒప్పందం మేరకు కుప్పం ఏరియా హాస్పిటల్లో కూడా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రారంభించబోతున్నారు. ఈవేళ అఫీషియల్గా ఇదొక కార్యక్రమం మాత్రమే ఉంది. అయితే దీని తర్వాత ఆయన నేరుగా మళ్ళీ 12 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్తే తొలుత మొత్తం కుప్పం సంబంధించిన అధికార యంత్రాంగంతో, మొత్తం కాన్స్టిట్యూషన్ అధికార యంత్రాంగంతో చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. దాదాపు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగబోతుంది. దీని తర్వాత కార్యకర్తలతో, అంటే కుప్పం సంబంధించిన 4 మండలాల కార్యకర్తలు, కుప్పము, రామకుప్పం, శాంతిపల్లి, శాంతిపురం, గుడిపల్లె, ఈ 4 మండలాలకు చెందిన పార్టీ క్యాడర్తో కూడా చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. దాదాపు అధికారులతో సమీక్ష తర్వాత క్యాడర్తో భేటీ ఉంటుంది. సాయంత్రం 4 వరకు ఆయన కార్యక్రమం కొనసాగబోతుంది. లంచ్ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని 4 గంటల ప్రాంతంలో తిరిగి ఆయన అమరావతికి వెళ్ళబోతున్నారు. రైట్, థాంక్యూ మురళి.